రక్షణ పొందుకొని యేసు క్రీస్తు ప్రభువుని స్వీకరించి రక్షకుడుగా అంగీకరించి వారి జీవితాల్లో ప్రభువుని దేవుడిగా అంగీకరించిన వారి జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడు? కొంతమంది అంటారు, మేము రక్షణ పొందుకున్నాం కానీ బ్రదర్, యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించాం కానీ మా జీవితాల్లో ఏ మేలు పొందుకోలేకపోతున్నాం ఇంకా అంటారు. చాలామంది జీవితాల్లో రక్షణ పొందుకుంటే జరిగే అద్భుతం వారి జీవితంలో తెలియట్లా. ఈరోజు ఎందుకు లక్షలాది మంది ప్రజలు, కోట్లాది మంది ప్రజలు దేశవ్యాప్తముగా, ప్రపంచవ్యాప్తముగా యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించి వారి కులాలు, వారి మతాలు, వారి సాంప్రదాయాలు, వారి ఆచారాలు, వారు కలిగి ఉన్నటువంటి వ్యాపారాలు, వారు కలిగి ఉన్నటువంటి ఉద్యోగాలు, వారు కలిగి ఉన్నటువంటి సంపదలన్నిటిని వదులుకొని యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించి ఎందుకు వారి జీవితంలో ప్రభు దగ్గరకు వస్తున్నారు? ప్రభు ఏమిస్తాడు? రక్షణ పొందుకున్న వ్యక్తికి దేవుడు ఇచ్చేటటువంటి దీవెనేంటి? రక్షణ పొందుకున్నటువంటి కుటుంబానికి దేవుడు అనుగ్రహించే మేలులేంటి? ఒకవేళ ఈ వాక్యాన్ని రక్షించబడిన నీవు వింటూ ఉంటే నీతో దేవుడు సూటిగా మాట్లాడబోతున్నాడు. ఒకవేళ రక్షణ పొందుకొని యేసుక్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధాత్మ ప్రేరణలో ప్రభు సంఘములో చేర్చబడి ఈరోజు నువ్వు సంఘ ఆరాధనలకు గనక వస్తూ ఉన్నట్లయితే రక్షించబడిన వ్యక్తి జీవితంలో దేవుడు చేసే మేలులు, రక్షణ పొందుకొని యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించి యేసుక్రీస్తు ప్రభువును సొంత దేవుడిగా కొనియాడుతున్నటువంటి వ్యక్తుల జీవితాల్లో దేవుడు ఏ అద్భుతాలు చేస్తాడో ఈరోజు దేవుడు మీతో కొన్ని విషయాలను చెప్పబోతూ ఉన్నాడు. రక్షణ పొందుకుని ఉన్నావా బిడ్డ? నీ సాంప్రదాయాలన్నిటిని వదులుకొని ప్రభు దగ్గరకు వచ్చావా? నీ స్వలాభములన్నిటిని విడిచిపెట్టి ప్రభు వైపు వచ్చావా? నీ మతాలను, నీ కులాలను, నీ ఉద్యోగాలను, మీ సంపదలను, మీకున్నటువంటి ఆచారాలన్నిటినీ ప్రభు కోసం వదిలి యేసయ్య కోసం వచ్చావా? అయితే ఈరోజు అలా వచ్చినటువంటి నీకు, ఈరోజు అలా ప్రభు దగ్గరకు వచ్చి రక్షణ పొందుకున్నటువంటి నీకు దేవుడు చాలా శ్రేష్టమైనటువంటి మేలులను దాచిపెట్టాడు. చాలా ఆశీర్వాదకరమైనటువంటి వాటిని మీ కొరకు దాచిపెట్టాడు. రక్షణ పొందుకున్న నీ జీవితంలో, మారు మనస్సు పొందుకున్న నీ జీవితంలో క్రీస్తు రక్తములో నీ పాపములన్నిటినీ కడిగేలా ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు దగ్గర సరెండర్ అయిపోయి ఆయన శ్రేష్టమైన రక్తములో కడగబడి ఆయన నీకు అనుగ్రహించిన రక్షణ పొందుకున్నావు చూడు. ఆ రక్షణ పొందుకున్న నీకు దేవుడు ఏం చేయబోతున్నాడో ఈ ఉదయ కాలపు ఆరాధనలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చూడండి, చాలామంది అనుకుంటారు రక్షణ పొందుకున్నాను కానీ ఇంకా నేను ఏం మేలు పొందుకోలేదని. మరికొంతమంది అన్య ప్రజలు, రక్షణ లేని వాళ్ళు బయట ఉండి రక్షించబడితే మాకు ఉపయోగం ఏంటి? రక్షణ పొందుకుంటే మాకు వచ్చే మేలేంటి? రక్షణ పొందుకోవడాన్ని బట్టి దేవుడు మా జీవితాల్లో ఏదైనా అద్భుతం చేస్తాడా? రక్షించబడడాన్ని బట్టి ఇప్పుడు ఉన్న వాటికంటే ఉన్నతమైన కృపలోనికి మేమేమన్నా వెళ్ళగలుగుతామా అని చాలామంది సందేహిస్తూ ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులతో దేవుడు ఈ ఆరాధన ద్వారా మాట్లాడుతున్నాడు. రక్షించబడిన నీ కోసం దేవుడు చేసే కార్యం, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి నీ కోసం దేవుడు చేసే అద్భుతం, క్రీస్తు రక్తములో విమోచించబడి రక్షణ పొందుకొని ఆయన బిడ్డగా స్వీకరించబడిన నీ జీవితంలో దేవుడు చేసే ఓ అద్భుతమైనటువంటి కార్యం ఈరోజు దేవుడు నీతో చెబుతున్నాడు. ఆయన ఏం చేస్తానంటున్నాడంటే, చూడండి, దేవుని యొక్క వాక్యంలో యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో 17వ వచన భాగంలో, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 17వ వచన భాగంలో ఆయన ఏం చెప్తున్నాడో
జాగ్రత్తగా వినుదాం. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. గట్టిగా హల్లెలూయా. ఇశ్రాయేలు ఎవరి వలన రక్షణ పొందుకున్నది? యెహోవా వలన. చెప్పకూడదమ్మా? యెహోవా వలన రక్షణ పొందుకున్న ఇశ్రాయేలుకట ఏం జరుగుతుంది అంటే, మీరు ఎన్నటికెన్నటికి సిగ్గుపడకయు. గట్టిగా హల్లెలూయా. ఒకటి, ఎన్నటికెన్నటికి సిగ్గుపడకయు, విస్మయమొందకయు ఉందురు. గట్టిగా హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు పేరు పెట్టుకొని పిలిచినటువంటి ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు, నీవు యెహోవా ద్వారా, యెహోవాను బట్టి నీవు నిత్యమైన రక్షణ పొందుకున్నావు. నీవు రక్షణ పొందుకున్నావు కాబట్టి నీకు నేను ఏమిస్తున్నాను, నీకు నేను ఏం చేయబోతున్నాను, నీకు నేను చేయబోయే అద్భుతమైన కార్యం ఏంటంటే, నీవు ఎప్పటికీ కూడా, ఎన్నటికెన్నటికీ కూడా నీవు సిగ్గుపడక ఉంటావు. హల్లెలూయా. అప్పటి వరకు భయంకరమైన అవమానాలు పొందినటువంటి ప్రజలు, అప్పటి వరకు భయంకరంగా దూషించబడినటువంటి ప్రజలు, అప్పటి వరకు అనేక స్థలాలలో అనేక మంది మనుషుల దగ్గర తలదించుకొని బ్రతికినటువంటి జీవితాలు. ఒకప్పుడు ఇశ్రాయేలీలు ప్రజల పరిస్థితి ఏంటంటే, పరాయి దేశములో బానిసలుగా బ్రతికినటువంటి జీవితం, పరాయి దేశములో బానిసలుగా వెట్టి చాకిరి చేయించబడినటువంటి జీవితాలు. వారి బ్రతుకంతా కూడా వెక్కిరింత పాలే, వారి జీవితం అంతా కూడా అవమానాలే, వారి జీవితం అంతా కూడా నిందలు భరిస్తూ వచ్చారు. ఎప్పుడు చూడు ఆ ఫరో చేతి కింద భయంకరముగా వెట్టి చాకిరికి చేయడానికి పిలువబడ్డారు. ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా అవమానకరమైన జీవితమే బిడ్డ. ఎప్పుడు చూడు నిందలు, ఎప్పుడు చూడు నిట్టూర్పులే వారి జీవితాల్లో. ఎక్కడ చూసినా ఇశ్రాయేలు ప్రజలు వారి గత జీవితము 430 సంవత్సరాల వాళ్ళ బ్రతుకు ఎలా ఉందంటే, 430 సంవత్సరాల వారి జీవితం ఎలా ఉందంటే, 430 సంవత్సరాలు వారి యొక్క చరిత్ర ఎలా ఉందంటే, ఎప్పుడు చూసినా అనేక మంది ప్రజల ముందు తలదించుకొని బ్రతికే బ్రతుకు. అనేక మంది ప్రజల దగ్గర అనేక స్థలాలలో నిందల పాలైనటువంటి అనుభవాలు. ఎప్పుడు చూడు ఇతరులు అవమానిస్తూ ఉండేవారు. ఎప్పుడు చూడు ఐగుప్తీయులు వారిని వెక్కిరిస్తూ ఉండేవారు. పరాయి దేశం నుంచి వచ్చారని, వీళ్ళకి ఇక్కడ ఎవరు లేరని, వీళ్ళని ఏం చేసినా ఏం కాదని, వీరు దిక్కులేని వారని, మన దేశంలో బ్రతకడానికి వచ్చిన వారని, మన దేశంలో వీళ్ళకి కొట్టినా తిట్టినా ఏం దూషించినా వీరి తరపున మనతో మాట్లాడేవారు ఎవరు లేరని వారిని భయంకరంగా అవమానించినటువంటి జీవితం ఇశ్రాయేలీలది. భయంకరంగా దుఃఖ సాగరములో నడిచినటువంటి జీవితం ఇశ్రాయేలీలది. అటువంటి వ్యక్తుల జీవితమట యెహోవాను బట్టి, యెహోవా నామములో నిత్యమైన రక్షణ పొందుకొని దేవుడు ఏం చేశాడంటే, ఆ భయంకరమైన సంఖ్యల నుంచి, ఆ భయంకరమైన బానిసత్వము నుంచి, ఆ భయంకరమైన అవమానముల నుంచి, ఆ భయంకరమైన నిందల నుంచి, ఆ భయంకరమైనటువంటి హేళన జీవితం నుంచి దేవుడు ఏం చేశాడంటే విడిపించి ఆశీర్వాదకరమైన దేశానికి తీసుకుని వెళ్ళాడు. ఇశ్రాయేలు, నువ్వు రక్షణ పొందుకున్నావు. రక్షణ పొందుకున్న నీ జీవితంలో ఇంకెన్నడూ కూడా సిగ్గుపరచబడటానికి నేను అవకాశం ఇవ్వను. నువ్వెక్కడ తిట్టబడ్డావో, ఎక్కడ నిందించబడ్డావో, ఎక్కడ అవమానించబడ్డావో, ఎక్కడ దూషించబడ్డావో, ఎక్కడ అవహేళన చేయబడ్డావో, ఆ స్థలాలలో నిన్ను గొప్పగా చేస్తాను. ఆ స్థలాలలో నిన్ను గొప్పగా దీవిస్తాను. ఆ స్థలాలలో నిన్ను గొప్ప చేసేదనని ఇశ్రాయేలుతో, ఇశ్రాయేలీలతో, ఇశ్రాయేలు ప్రజలతో, ఇశ్రాయేలు దేశముతో, ఇశ్రాయేలీలతో దేవుడు పేరు పెట్టుకొని పిలిచినటువంటి ప్రజలతో దేవుడిస్తున్నటువంటి గొప్ప దీవెనకరమైన మాట.
ఈ మధ్యాహ్నపు వేళ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యెహోవా వలన రక్షణ పొందినటువంటి వారి జీవితాల్లో, నిత్యమైనటువంటి రక్షణ పొందుకున్నటువంటి వారి జీవితాల్లో ఆ రీతిగా దేవుడు చేస్తే, రక్షించబడిన నీ జీవితంలో, క్రీస్తు రక్తములో కడగబడిన నీ జీవితంలో, క్రీస్తు నామములో రక్షణ పొందుకుని బాప్తిసం పొందుకుని నీ జీవితంలో, నీ పాపాన్ని, నీ శాపాన్ని వదులుకొని నీ జీవితంలో గనుక యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా నువ్వు అనుకొని, సొంత దేవుడిగా నువ్వు సిద్ధపరచుకొని, సొంత దేవుడిగా నువ్వు ఏర్పరచుకొని, సొంత దేవుడిగా నీవు ఆయన నామాన్ని గణపరుస్తూ ఆయన నామములో రక్షణ పొందుకొని కనుక ఉంటే, దేవుడు నీకిస్తున్నాడు ఒక ప్రత్యేకమైన వాగ్దానం. బిడ్డ, నువ్వెన్నటికన్నిటికీ నువ్వు సిగ్గుపడవు. నువ్వెన్నటికన్నిటికీ ఇక నువ్వు సిగ్గుపడటానికి దేవుడు ఒప్పుకోడు. నీ కన్నీరును దేవుడు నాట్యముగా మారుస్తాడు. నీ కన్నీటిని దేవుడు నాట్యముగా మారుస్తాడు. నీ అంగులార్పును దేవుడు నాట్యముగా మారుస్తాడు. ఇప్పటి వరకు నీవు నిందించబడ్డావు. ఇప్పటి వరకు నీవు అవమానించబడ్డావు. ఇప్పటి వరకు నీవు దూషించబడ్డావు. రక్షణ పొందుకున్న నిన్ను చూసి ఎంతమంది నవ్వుకున్నారు? రక్షణ పొందుకున్న నిన్ను చూసి ఎంతమంది తక్కువగా లెక్కేశారు? రక్షణ పొందుకున్న నిన్ను చూసి ఎంతమంది అవహేళన చేశారు? చర్చకు వస్తుంటే నిన్ను చూసి ఎంతమంది నవ్వుకున్నారు బిడ్డ? యేసు ప్రభువును గూర్చి నువ్వు చెబుతుంటే నిన్ను చూసి ఎంతమంది నవ్వుకున్నారు బిడ్డ? యేసు ప్రభుని కొనియాడటానికి మందిరానికి వస్తుంటే నిన్ను చూసి ఎంతమంది హేళన చేశారు బిడ్డ? నిజమే, నీ కులాన్ని వదులుకొని యేసయ్య కోసం వచ్చినప్పుడు నీ కులస్తులందరూ నిన్ను దూషించారు. నీ మతాన్ని వదులుకొని యేసయ్య కోసం వచ్చినప్పుడు నీ మతస్థులందరూ దూషించారు నిన్ను. యేసయ్య కోసం, యేసయ్య ఇచ్చే రక్షణ కోసం, యేసయ్య ఇచ్చే రక్షణను స్వీకరించడానికి నీ జీవితంలో ఎన్ని త్యాగాలు చేసావు నాన్న. ఆ రక్షణ పొందుకోవడానికి, ఆ రక్షణ స్వీకరించడానికి, ఆ రక్షణ నీ జీవితంలో పొందుకోవడానికి నువ్వెన్ని త్యాగాలు చేశావు. ఉద్యోగం వదిలేసావే, నీకున్న ఉద్యోగాన్ని వదులుకున్నావు. నిజమే, చాలామంది నువ్వు ప్రభు కోసం ఉద్యోగం వదులుకున్నప్పుడు, ప్రభు కోసం నువ్వు జాబ్ని విడిచిపెట్టి యేసయ్య కోసం నేను వెళ్ళిపోతున్నాను, యేసయ్య కోసం నేను బ్రతుకుతాను, యేసయ్య కోసం నేను జీవిస్తాను, యేసయ్య కోసమే నా బ్రతుకంతా అని యేసయ్య కోసం నువ్వు నిలబడినప్పుడు నిన్ను రకాలుగా దూషించారు నాన్న. ఎన్ని రకాలుగా తక్కువ వాడిగా లెక్కేశారు బిడ్డ. ఎంత చిన్న చూపు చూశారు బిడ్డ. ఎంత చులకనగా నిన్ను మాట్లాడారు బిడ్డ. నిజమే, నీవు ఉద్యోగం వదులుకొని వచ్చినప్పుడు, అలాగనే నువ్వు చేస్తున్న వ్యాపారాలను వదులుకొని ప్రభు కోసం వచ్చినప్పుడు, ప్రభు కోసం నేను జీవించాలని, ప్రభు కోసం నేను బ్రతకాలని, ప్రభు కోసం నా జీవితము అర్పిస్తానని నీకున్న వ్యాపారాన్ని కూడా వదులుకొని వచ్చేసావు. ఆ రక్షణ నాకు కావాలి, ఆ రక్షణ నేను పొందుకుంటాను, ఆ యేసు క్రీస్తు ప్రభువే నాకు దేవుడిగా ఉండాలి, ఆ యేసు క్రీస్తు ప్రభుని నేను రక్షకుడిగా స్వీకరిస్తున్నాను అని నీ కులాలు వదులుకొని వచ్చినావు, నీ మతాన్ని వదులుకొని వచ్చావు, నీ ఉద్యోగాన్ని వదులుకొని వచ్చావు, నీ సాంప్రదాయాలు వదులుకొని వచ్చావు, నీ ఆచారాలకు వచ్చావు. అయితే నీకు దేవుడు ఇస్తున్నది ఏంటో తెలుసా? ఇప్పటి వరకు అవమానించబడిన నీ జీవితంలో, ఇప్పటి వరకు నిందించబడిన నీ జీవితంలో, ఇప్పటి వరకు అవహేళన చేయబడిన నీ జీవితంలో, ఇప్పటి వరకు దూషణ పాలైపోయిన నీ జీవితంలో, ఇప్పటి వరకు శ్రమల పాలైపోయిన నీ జీవితంలో, ఇప్పటి వరకు అనేక స్థలాలలో అనేక మంది మనుషుల దగ్గర సిగ్గుపడినటువంటి నీ జీవితంలో ప్రభు అన్నాడు, ఎన్నటికెన్నటికి ఇక నీవు సిగ్గుపడవు. హల్లెలూయా. ఇక ఎన్నటికెన్నటికి నువ్వు సిగ్గుపడు. ఎప్పుడు కూడా ఇక నువ్వు సిగ్గుపడటానికి అవకాశం దేవుడు ఇవ్వడు. ఎందుకో తెలుసా? నిన్ను చూసి నవ్వుకున్న వారి మధ్య దేవుడు నిన్ను గణపరుస్తాడు. నిన్ను చూసి అవమానించిన వారి మధ్య దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. శత్రువు ముందు దేవుడు విందు ఏర్పాటు చేసే దేవుడు. శత్రువు ముందు విందు ఏర్పాటు చేసే గొప్ప దేవుడు నీ దేవుడు. ఏ ఐగుప్తులైతే, ఏ ఐగుప్తు దేశములైతే ఇశ్రాయేలు ప్రజలను
అవమానించారో, దుఃఖ సాగరములు నడిపారో, హేళన చేశారో, అవమానకరముగా మాట్లాడారో, వారందరి ముందు దేవుడు వారిని విడిపించి మోషే నాయకత్వంలో తీసుకొస్తుంటే శత్రువులైనటువంటి ఐగుప్తీయులు ఆశ్చర్యపోయారట. ఎర్ర సముద్రమును చీల్చినప్పుడు, ఎర్ర సముద్రమును దాటిస్తున్నప్పుడు, ఎర్ర సముద్రమును దాటించి తన ప్రజలను క్షేమముగా నడిపిస్తున్నప్పుడు శత్రువులందరూ ఆశ్చర్యపోయి, వీళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత బలమైన దేవుడు, ఎంత శక్తివంతుడైన దేవుడు ఆశ్చర్యపోయారట. హల్లెలూయా. ఎక్కడైతే అవమానించబడ్డారో, ఏ ప్రజల ముందైతే తలదించుకొని బ్రతికారో, ఏ స్థలములైతే సిగ్గుపడుతూ బ్రతికారో, వాళ్ళందరి ముందు దేవుడు ఇశ్రాయేలులకు రక్షణ ఇచ్చి వారిని ఏం చేశాడు తెలుసా? ఇక ఎన్నటికీ మీరు సిగ్గుపడరు. క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించిన నీ జీవితంలో కూడా ఇంతే. యేసు క్రీస్తుని ప్రభుని సంపాదించుకున్న నీ జీవితంలో కూడా ఇంతే. యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా పొందుకున్న నీ జీవితంలో కూడా ఇంతే. నువ్వెప్పుడు కూడా ఎక్కడ అవమానించబడ్డావో, ఏ స్థలంలో దూషించబడ్డావో, ఎవరి ముందు నువ్వు హేళన చేయబడ్డావో, ఎవరి ముందు నువ్వు నవ్వులు పాలయ్యావో, ప్రభు అంటున్నాడు, వాళ్ళ ముందు నిన్ను నేను హెచ్చిస్తాను, కనపరుస్తాను. మరి అన్నటికీ కూడా ఇక నువ్వు సిగ్గుపట్టడానికి అవకాశం ఉండదని దేవుడు చెబుతున్నాడు. రక్షించబడిన జనాంగమా, దేవునికి ఇచ్చే ఎంత గొప్ప దీవెన చూడు. దేవునికి ఇచ్చే దీవెన ఎంత గొప్పదో చూడు. దేవునికి ఇస్తున్న ఆశీర్వాదం ఎంత గొప్పదో చూడు. చాలా మంది అంటారు, రక్షించబడ్డాను కానీ నాకేమొచ్చింది బ్రదర్, రక్షించబడితే నాకేమొస్తుంది బ్రదర్. అన్నిటికీ సిగ్గుపడావు. గొప్ప వారు బళ్ళు వాళ్ళవుతాయి, వాళ్ళ బళ్ళు అవుతాయి. పైనున్నవాడు కిందకు వస్తాడు, కింద ఉన్నవాడు పైకి వెళ్తాడు. అధికారులు కిందకు వస్తారు, అధికారం లేనుడు పైకి వెళ్తాడు. చరిత్రలో, సృష్టిలో అటు ఇటు తటు తారుమారు అవుతుంటుంది. కానీ యేసు క్రీస్తు ప్రభువుని రక్షకుడిగా స్వీకరించిన నీ జీవితం మాత్రం ఎప్పుడు ఓలాగనే నడుస్తూ ఉంటుంది. హల్లెలూయా. రక్షించబడిన వ్యక్తికి దేవుడిచ్చే కృప, రక్షణ పొందుకొని మారు మనసు పొందుకొని ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వాడికి దొరికే కృప. నీ బంధువుల మధ్య నువ్వు నిందించబడ్డావు కదా బిడ్డ, ప్రభువుని నువ్వు నమ్ముకున్నావని నిన్ను చాలా చులకనగా చూశారు కదా. నీ స్నేహితులు, నీ బంధువులు మంచి ఫంక్షన్స్లో ఖరీదైన వస్త్రాలు కట్టుకొని వచ్చినప్పుడు, ఖరీదైన వాహనాలు దిగినప్పుడు, ఖరీదైన ఆభరణాలు పెట్టుకొని వచ్చినప్పుడు, వారి మధ్య నువ్వు ఒక చిన్న బైబిల్ పట్టుకొని, ఒక తెల్ల చీర కట్టుకొని, ఒక ఆర్డినరీ డ్రెస్ వేసుకొని, నీవు నీ బిడ్డలు ఓ చిన్న ఆటోలో దిగినప్పుడు నిన్ను చూసి నవ్వుకున్నారు కదూ, నిన్ను చూసి గేలి చేశారు కదూ, నిన్ను చూసి అవమానించారు కదూ. ఏమని? వారు మా మతాన్ని వదులుకొని వెళ్ళిపోయారు, వారు మా కులాన్ని వదులుకొని వెళ్ళిపోయారు, అందుకోసమే వారితో మేము మాట్లాడటలే, అందుకోసమే వారిని మేము ఎలేసాం, అందుకోసమే వారు వేరు మేము వేరు అని నిన్ను నిందించారు కదూ, నిన్ను తక్కువ చేశారు కదూ, నిన్ను అవమానించారు కదూ. అందుకోసమే ఇప్పుడు ప్రభు నీతో చెబుతున్నాడు, వారి ముందు నిన్ను ఎన్నటికీ సిగ్గుపడకుండా వారి ముందు నిన్ను గొప్ప చేస్తాడు. అది రక్షణలో ఉన్న గొప్ప కృప, అది రక్షణలో ఉన్నటువంటి గొప్ప దీవెన. సిగ్గుపరచబడటమే కాదు, ఎప్పుడు నువ్వు సిగ్గుపడేటట, ఎన్నటికీ కూడా నువ్వు సిగ్గుపడవట. గొప్ప చేస్తాడు దేవుడు. అవునానా? చాలామంది దేవుని సేవకులు ఉద్యోగాలను వదులుకొని మంచి శాలరీ డ్రా చేసి ఉద్యోగాలను విడిచి ప్రభు దగ్గరకు వచ్చేసారు. అప్పుడప్పుడు చాలామంది తెలియని వాళ్ళు ఏమంటుంటారంటే, బిడ్డ
వాడికి ఏమైనా పిచ్చి పట్టిందో ఏంట్రా? ₹1,00,000 జీతం వదులుకొని వాడేంట్రా బైబిల్ పట్టుకొని యేసు 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 అని వెళ్తున్నాడు? వాడికి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి? పిచ్చి వాడికి కాదు నీకు. పిచ్చి వాడికి కాదు నీకు. వాడు పొందుకున్న రక్షణలో దీవెనను వాడు చూశాడు. వాడు పొందుకున్న రక్షణలో యేసు క్రీస్తు ప్రభు తనకేం ఇవ్వబోతున్నాడో ఆ ప్రత్యక్షతను ఆ వ్యక్తి చూశాడు. అందుకోసమే ఆ రక్షణ కోసం, ఆ కృప కోసం, ఆ ప్రభు కోసం, ఆ యేసు కోసం లక్షలాది రూపాయల ఉద్యోగాలను వదులుకుంటున్నారు. అందుకోసమే బిడ్డ, అందుకోసమే. ఎందుకు కులాలు వదిలేశారు? ఎందుకు మతాలు వదిలేస్తున్నారు? ఎందుకు సాంప్రదాయాలు వదిలేస్తున్నారు? ప్రభు దగ్గర ఏముంది? ప్రభు ఏం చేస్తాడు? ప్రభు ఏమిస్తాడంటే ఇదిగో ఎన్నటికన్నటికి ఎక్కడ నువ్వు సిగ్గుపడావు. ఒకరోజు రక్షణ లేని వ్యక్తులు సిగ్గుపడే స్థలం ఉంది. రక్షణ లేని వ్యక్తులు సిగ్గుపడే రోజు ఒకటి ఉంది. రక్షణ పొందని వ్యక్తులు సిగ్గుపడే స్థలం ఒకటి ఉంది. ఆ రోజు నువ్వు సిగ్గుపడవు. ఆ రోజు నువ్వు తలదించుకోవాల్సిన పని లేదు. ఆ రోజు నువ్వు తల వంచుకొని అయ్యో అని ఏడవలసిన పని ఉండదు. ఆ రోజు రాబోతుంది. ఆ రోజు రాబోతుంది. ఆ అగ్ని గుండంలో ఆ భయంకరంగా మండుతున్నటువంటి ఆ నిత్య నరకాగ్నిలో ఆ ధనవంతుడు కేకలు పెడుతూ అయ్యో అయ్యో అని కేకలేస్తూ ఏడుస్తూ అడుగుతున్నాడు. తండ్రి ఆ రొమ్ము భాగమును ఆనుకున్నాడట. బాబా బీదవాడు, అడుక్కుతున్నవాడు, దరిద్రుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు దరిద్రుడయ్యాడు? ఎవరి కోసం దరిద్రుడిగా జీవించాడు? ఎవరి కోసం అంత బీదరికాన్ని అనుభవించాడంటే ఆయనను రక్షణ మార్గంలో నడిపించినటువంటి దేవుని కోసం. ఆయన చూశాడు, ఒకప్పుడు నేను ఇప్పుడు బీదవాడిని కావచ్చేమో, నేను ఇప్పుడు దరిద్రుని కావచ్చేమో, కానీ ఒక రోజున నేను సిగ్గుపడకుండా దేవుని ముందు నిలబడతానని ఆ బీద లాజరు చెప్పబట్టి అదిగో అతనేమో అక్కడ దేవుని దగ్గర ఉంటే ఆయన చూసి ఇప్పుడు సిగ్గుపడుతూ తలంచుకొని తల ఎత్తలేక మాట్లాడలేక సిగ్గుతో తలదించుకున్నాడు ధనవంతుడు. ఒకరోజు ధనవంతులారా మీరు సిగ్గుపడే రోజుంది. ధనవంతులారా మీరు ఒక రోజున బాధపడే రోజుంది. రక్షణ పొందని వ్యక్తులారా మీరు ఒక రోజున కన్నీరు కార్చే రోజుంది. రక్షణ లేని దేవుని యొక్క ఇదిగో దేవునికి దూరంగా బ్రతుకుతున్న రక్షణ లేకుండా ఉన్నటువంటి ప్రజలారా ఒక రోజు మీరు కన్నీరు కార్చే రోజుంది. అందుకోసమే ఆ రోజు సిగ్గుపరచబడకుండా ఉండాలంటే ఈరోజు పోతే పోయింది లేని ఉద్యోగాలు వదిలేశారు, పోతే పోయింది లేని వ్యాపారాలు అనుకున్నారు, పోతే పోయిందిలే మన కులం ఎందుకు అనుకున్నారు, పోతే పోయిందిలే మన మతం ఎందుకు అనుకున్నారు. మనకు కులమైన, మతమైన, సంపదైన, ఉద్యోగమైన, ఆశీర్వాదమైన ఏదైనా మనకు ఏసే అనుకున్నారు. అందుకోసమే అనేక మంది ఈ రక్షణ కోసం పరుగులెత్తుకుంటూ వస్తున్నారు బిడ్డ. ప్రపంచమంతా పరుగెడుతుంది ఇప్పుడు. ప్రపంచమంతా పరిగెడుతుంది ఇప్పుడు. ఓ దేవుని ఆత్మ ఓ రాష్ట్రాల రా బాబా బాబా హోల్ షాదా రోహు కియా హమాషా ప్రభు కోసం కులాలను మతాలను వదులుకుంటుంది. అందుకనే ఒకవేళ ప్రభు కోసం, ఆ రక్షణ కోసం నీవు నీ కులాన్ని వదిలి ఉంటే, ప్రభు కోసం, రక్షణ కోసం నీ ఉద్యోగాన్ని నువ్వు వదులుకుని ఉంటే, ప్రభు కోసం, రక్షణ కోసం నీ వ్యాపారాన్ని కనుక నువ్వు వదులుకొని ప్రభు దగ్గరకు వచ్చి ఉంటే, ప్రభు నీకు ఇస్తున్న కృప ఏంటో తెలుసా? ధనవంతుడికి లేనిది, గొప్పవాడికి లేనిది, లోకములో ఉన్న ఐశ్వర్యవంతుడికి లేని గొప్ప భాగ్యం
ప్రభు ఎన్నటికెన్నటికి ఇక నువ్వు సిగ్గుపడవు.